నమస్తే. మీరు చూస్తున్నది సిఆర్‌డి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ వెంచర్, గుంటూరు అమరావతి రోడ్, లామ్. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో 66 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని కస్టమర్లకి అందుబాటు రేట్లో గజం కేవలం 25,000 రూపాయలు మాత్రమే. కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి లొకేషన్. వెంచర్ దగ్గరలో 24 ఎకరాల్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉన్నది. 100 విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది మరియు హైరైజ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. దగ్గరలో చలపతి ఇంజనీరింగ్ కాలేజీ, నాగార్జున అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, 24 అవర్స్ ట్రాన్స్పోర్టు, ప్రైమ్ లొకేషను, ఫాస్ట్ రీసేల్ వాల్యూ వచ్చేటువంటి లొకేషన్. థ్యాంక్ యూ సార్, గ్రాండ్ వెల్కమ్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని కొత్త వెంచర్ల గురించి తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ నేతృత్వంలోని కూటమి పాలన మొదలు కాగానే ఒక్కసారిగా ఏపీ భవిష్యత్తే మారిపోయింది. అప్పటిదాకా ఏపీ వైపు కన్నెత్తి చూడాలంటేనే దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు హడలెత్తిపోయాయి. నాడు వైసీపీ జమానాలో జగనన్నకో సాగించిన దౌర్జన్య కాండనే ఎందుకు కారణమని స్వయంగా ఆయా కంపెనీల యాజమాన్యాలే బాహాటంగా ఆరోపణలు గుప్పించాయి. అయితే ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి పాలన మొదలు కాగానే పారిశ్రామికవేత్తలోని సదరు భయాలు పటాపంచలయ్యాయి. ఏపీలో ఉన్న అపారమైన వాణిజ్య వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆయా కంపెనీలు పోటీలు పడుతున్నాయి. ఈ కంపెనీలకు ఇప్పుడు ఫారిన్ కంపెనీలు కూడా తోడయ్యాయి. దేశంలోని అత్యంత పొడవైన తీరం ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. వెరసి ఏపీకి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా చమురు శుద్ధి రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా కొనసాగుతున్న సౌదీ అరాంకో ఏపీలో ఏకంగా 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ దిశగా సదరు కంపెనీ అటు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోనూ చర్చలు మొదలుపెట్టింది. ఏపీలో అందుబాటులో ఉన్న పొడవైన తీర ప్రాంతం, ఆ తీరం వెంట ఇటీవలి కాలంలో వరుసబెట్టి అందుబాటులోకి వచ్చిన పోర్టులు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని చెప్పక తప్పదు. ఈ క్రమంలో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీలో ఓ భారీ చమురు శుద్ధి క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని తలచింది. అందుకోసం ఇప్పటికే ఈ కంపెనీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు సదరు ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కోసం అవసరమైన ప్రాథమిక చర్యలను ప్రారంభించింది. ఇందుకోసం సదరు కంపెనీ 6,100 కోట్లతో పనులు మొదలు పెట్టేసింది. బీపీసీఎల్ తో జతకట్టి ఏపీలో భారీ ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేయాలని సౌదీ అరాంకో భావిస్తోంది. నెల్లూరు జిల్లా పరిధిలోని రామాయపట్నం పోర్టు సమీపంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని సదరు కంపెనీ తలపోస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సదరు కంపెనీ ఏకంగా 1,00,000 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధపడినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టులో ఆయిల్ రిఫైనరీతో పాటుగా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసే దిశగా సౌదీ అరాంకో భావిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న నిరవధిక యుద్ధం నేపథ్యంలో భారత్ కు రష్యా అత్యంత చౌకగా చమురును అందజేస్తోంది. ఇలా రష్యా అందిస్తున్న చమురు అరబ్ దేశాల మీదుగానే భారత్ కు వస్తోంది. ఈ పరిస్థితులను లోతుగా పరిశీలించిన సౌదీ అరాంకో భారత్ కు తామే మరింత మేర చమురును అందిస్తే సరిపోతుంది కదా అన్న దిశగా యోచిస్తోంది. అనుకున్న వెంటనే కేంద్ర ప్రభుత్వంతో సదరు సంస్థ సంప్రదింపులను మొదలుపెట్టింది. ఈ విషయాన్ని పసిగట్టిన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో బీపీసీఎల్ తో కలిసి సౌదీ అరాంకో చేపట్టనున్న రిఫైనరీ కమ్ పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ ను ఎగరేసుకుపోయేందుకు యత్నించాయి. ఇక అదే సమయంలో ఏపీ తరపున సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా రంగంలో